హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే, మా నాన్నగారు స్వీట్స్ మాకు ఇచ్చి బయటకు వెళ్ళారనమాట. అయితే నేను ఇంట్లోకి వెళ్ళి ప్లేట్స్ తీసుకొచ్చాను అనమాట. నాకు మా అమ్మ తినటానికి తీసుకొచ్చాం. వీడేం చేశాడు, అప్పుడే వాడు బిస్కెట్స్ బోన్ స్టిక్స్ పెట్టామన్నమాట ఈవినింగ్ స్నాక్స్ కింద. ఈ నా చేతిలో స్వీట్స్ ప్యాకెట్ చూసి నాకు కూడా కావాలని గిన్నె తీసుకొచ్చి అదిగోండి చక్కర్లు కొడుతున్నాడు. మా అమ్మగారు చుట్టూరు తిరుగుతున్నాడు. నా చుట్టూరు ఆల్రెడీ లోపల తిరిగేసి బయటకు వచ్చాడు. ఇంకా నేను పెట్టట్లేదేమో అనుకుని బయటకు వచ్చిన తర్వాత వాడు గిన్నె కనపడితే ఆ గిన్నె పట్టుకుని నాకు కావాలి అని మా మదర్ చుట్టూరు తిరుగుతున్నాడు. వాడు చూడండి ఎంత టాలెంట్ అసలు. నేను 2 ప్లేట్లు తీసుకొచ్చానని వాడు కూడా నాకు కూడా వాటర్ కావాలని తెచ్చుకున్నాడు. ఈలోపు ఏంటంటే మా నాన్నగారు బయటికి వెళ్ళారు. ఆయన రావటం సౌండ్ వినపడుద్ది. ఆ వినిపించగానే అమ్మ తాతగారు సపోర్ట్ వస్తారు నాకు అనుకుని వెయిట్ చేస్తున్నాడు. తర్వాత నాన్నగారు లోపలికి వచ్చిన తర్వాత నాన్నగారి దగ్గర సపోర్ట్ కూడా తీసుకున్నాడు. తాతగారు మమ్మీ వాళ్ళు నాకు పెట్టట్లేదు, మీరు సపోర్ట్ రండి అని. అప్పుడు మా నాన్నగారు చూసి ఏంటి ఇదంతా ఇలా గిన్నె పట్టుకు తిరుగుతున్నాడు అని అంటే అప్పుడు మా మదర్ చెప్పారు, ఇలాగా లోపలికి వెళ్ళి నేను ప్లేట్లు తీసుకొచ్చానని చెప్పారు. అవి చూసి ఇదిగో క్యాషెట్ లాగా గిన్నె తెచ్చుకుని నాకు పెట్టమని ఇలా తిరుగుతున్నాడు అని మా అమ్మగారు చెప్పారు. అయితే మా నాన్నగారు ఏమన్నారంటే ఎక్కువ వేయకండి, తక్కువ వేయండి, మళ్ళీ వాడి ఫుడ్ సపరేట్ కదా, ఇది పెడితే కొంచెం వాడికి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అంటే మోస్ట్లీ ఏంటంటే డైజెస్టివ్ సిస్టంలో ఈ వామ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి స్వీట్కి. సో అవి పెట్టొద్దు అని అంటే ఇంకా మా అమ్మగారు చాలా తక్కువ మోతాదులో వాడికి ఆ గిన్నెలో వేసారనమాట. మళ్ళీ ఎక్కువ తింటే మళ్ళీ డెఫినెట్గా జర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో చాలా తక్కువగా చూసి మా అమ్మగారు గిన్నెలో వేస్తే అది చూడండి వాడు అలా తింటున్నాడు అనమాట. ఏదేమైనా తాతగారు సపోర్ట్ తీసుకుని క్యాష్ బాబు ఆ స్వీట్స్ కొంచెం తిన్నాడనమాట. ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, కొంచెమే వేసాము. వాడు ఫుడ్ జస్ట్ అప్పుడే కంప్లీట్ చేసుకున్నాడు. వాడు బిస్కెట్స్ అండ్ బోన్ స్టిక్స్. ఇదండి ఈరోజు వీడియో.